Namaste, welcome to Great Andhra Top Story. టీడీపీ అధికారంలో ఉంటే చాలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చింతమనేని ఆయన అనుచరుల దౌర్జన్యాల నుంచి తమకు న్యాయం చేయాలని కోరుతూ దాసరి బాబురావు దంపతులు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి వేడుకున్నారు. తమ భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్నారని, ఈ విషయమై ఎఫ్పీ మొదలుకొని రెవెన్యూ, మైన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి ఆ దంపతులు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయమై సాక్షితో పాటు ప్రభుత్వ అనుకూల పత్రికలు కూడా వార్తలు రాశాయి. ఇదేమీ ఆయా పత్రికల సొంత కథనాలు కావు, ఒక సంఘటనకు సంబంధించి రిపోర్ట్ చేశారంతే. అయితే చింతమనేని ప్రభాకర్కు సాక్షిపై మాత్రమే కోపం వచ్చింది. ఆ పత్రిక వైఎస్ జగన్కు సంబంధించింది కావడంతో టార్గెట్ చేయడానికి చింతమనేనికి సులువైంది. ఏలూరులోని సాక్షి కార్యాలయానికి మంది మార్బలంతో వెళ్లి విధ్వంస రచన చేశారు. చింతమనేని తన అనుచరులతో సాక్షి కార్యాలయంలో విధ్వంసానికి తెగబడి భయపెట్టడం ద్వారా తనపై వ్యతిరేక కథనాలు రాకుండా అడ్డుకోవాలని అనుకున్నట్టుగా ఉన్నారు. తానంటే భయంతో మీడియా ప్రతినిధులు తమ కళాలకు పని పెట్టకూడదనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే చింతమనేని సాక్షిపై దాడితో తన పిరికితనాన్ని తానే చాటుకున్నట్టయింది. నిజంగా తనకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వ అనుకూల పత్రికల కార్యాలయాలపై దాడికి పాల్పడాల్సి ఉంది. అప్పుడు ఏమయ్యేదో చింతమనేనికి తెలిసేది. అధికారాన్ని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న వైసీపీ సంబంధిత మీడియా కార్యాలయాలపై భౌతిక దాడులు చేయటం ద్వారా ధైర్యపరులని అనిపించుకోరు. గతంలో 2014 నుంచి 19 మధ్య కూడా ఇలాగే చింతమనేని అరాచకాలతోనే టీడీపీ రాజకీయంగా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు మరోసారి చింతమనేని అరాచకాలు గతం కంటే రెట్టింపుగా పునరావృతమవుతున్నాయి. ఏం జరిగిందో తెలియాలి కదా అందరికి. మళ్ళీ అసలు నాది 1% కూడా తప్పు లేకుండా సాక్షి వాడు గడ్డి దించేశాడు ఈ పని విషయం తెలియాలి కదా. వాడేమి రాకోకుండా సమాధానం చెప్పుకోకుండా నేనేదో తెల్లబట్టలేసుకున్నానంటే ఊరుకుంటానా? ప్రెస్ మీట్ పెడితే అయిపోదు కదా సార్. ఇప్పుడు వాడు వచ్చి ఇమికబుల్ గా మాట్లాడి పెద్ద మనుషులు, నాకు పెద్ద మనుషులు ఎవరంటే ప్రెస్ వాళ్లే, నాకు మీడియా మిత్రులే పెద్ద మనుషులు. వాళ్ళు ఏది చెబితే అది వింటా. వాళ్ళు అంతా వాళ్ళకి అసోసియేషన్ ఉంది కదా, వాళ్ళే చెప్పమనండి. ఈ జరిగిన దాంట్లో 1% దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ తప్పు ఉందని తేలిస్తే ఆ తప్పు క్షమాపణ చెప్పి అయ్యన్ పాత్ర గారి దగ్గరికి వెళ్లి నేనే రిజిగ్నేషన్ ఇచ్చి వచ్చేస్తా. నాది లేదు అంటే సాక్షి వాడు ఏమి జరిగినటువంటి నష్టాన్ని ఈ అబ్బిగాడు కుట్రతో జరిగింది. ఇది అబ్బిగాడు అందరికంటే ముందు పోస్ట్ చేసింది ఆడే. మీడియాలోకి రాకముందే, సాక్షి వాడికి రాకముందే పోస్ట్ చేశాడు. వాడి పాత్ర ఉంది దీంట్లో. వీరంతా పెద్ద ప్లానింగ్ చేసి మమ్మల్ని ఇరికిద్దామని చూశారు. మా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ గారు ఈ మీడియాలో వచ్చేస్తే కనుక ఏం జరిగిపోయిందో యాక్షన్ తీసుకోమంటారేమోనని ఆ ట్రాప్ లో వీళ్ళు పడతారేమని ట్రై చేశారు. ఇప్పటికే చింతమనేని చర్యలతో అరాచక ప్రభుత్వం అనే ముద్ర పడింది. ఇది మరింత పెరిగితే మాత్రం రాజకీయంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. చింతమనేనిని చట్టానికి అతీతుడిగా కూటమి సర్కార్ భావిస్తున్నట్టుగా ఉంటే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తే ప్రజలే అంతిమ నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో ఇది ఇవాల్టి గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. మరో టాప్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.